బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి 2026 ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వారి యొక్క లగ్నంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. లగ్నాత్ గురుగ్రహ సంచారం గురువుకి ఎప్పుడు కూడా యోగ్యం కాదు. ఎందుకు అంటే గురువు ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే మనకి 2, 5, 7, 9, 11 స్థానాల్లో యోగ్యంగా ఉంటారు. అలాగే గురువు 2వ స్థానంలో కాకుండా ఏకంలో ఉండడం వలన 6 నెలల పాటు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనకు జూన్ తర్వాతి కాలంలో ఇక్కడికి చేంజ్ అవుతుంది, అప్పటి నుంచి కాస్త మంచి కాలం అని చెప్పొచ్చు. అప్పటి వరకు మీరు ఏదైనా సరే ఫ్యూచర్కి సంబంధించి ఆఫ్టర్ 6 మంత్స్ చేయాల్సిన పనులన్నిటికీ సంబంధించి ఇప్పుడు కష్టపడండి. గృహిణులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులు వీళ్ళకి సంబంధించిన విషయంలో కాస్త మీరు గట్టి ప్రాక్టీస్ చేయడం లాంటివి చేయండి తప్ప రిజల్ట్ కోసం మాత్రం ఈ టైంలో ఎదురు చూడడం అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావు, లేదా ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా వీలైతే ఈ 5 నెలల పాటు కొంచెం వెయిట్ చేయండి. 5 నెలల తర్వాత ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈలోపు ఏదైనా సరే సంబంధం వచ్చినా సరే అది మీరు మీ వివాహానికి సంబంధించినటువంటి డేట్ ఫిక్సేషన్లో మీరు ఆలోచించి జూన్ తర్వాత చేసుకుంటే మంచిది. అలాగే తృతీయంలో కేతుగ్రహ సంచారం చాలా మంచిది. ఎందుకంటే మనం అంతకు మునిపే చెప్పుకున్నాం, 3, 6, 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం చేస్తే ఫైనాన్షియల్గా అలాగే అకౌంటబిలిటీ విషయంలో చాలా పద్ధతిగా చాలా ఎక్సలెంట్గా ఉంటారు. అలాగే మనకు ఇక్కడ దశమ స్థానంలో చూసుకున్నట్టయితే ద్వాదశ, ఏకాదశ దశమ స్థానం ఉన్నందు అంటే 10వ ఇంట శనిగ్రహ సంచారం కూడా అంత యోగ్యం కాదు. 3, 6, 11 స్థానాల్లో మాత్రమే శని అనుకూలంగా ఉంటాడు. కాబట్టి శని కూడా అనుకూలంగా లేరు. ఎవరైనా సరే ఇండస్ట్రీకి సంబంధించి పనులు చేసేవాళ్ళు, ఏదైనా మిల్స్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా భారీగా ఎవరన్నా ఫ్యాక్టరీస్ పెట్టాలనుకుంటే కనుక ఈ రాశి వారు గోచార రీత్యా మటుకు పెట్టకుండా ఉంటే మంచిది. అలాగే మనకు నవమ స్థానమునందు చూసుకున్నట్టయితే 9వ ఇంట సూర్య, బుధ, శుక్ర, రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. ఎప్పుడైనా సరే 9వ ఇంట సూర్యుడికి, 9వ ఇంట బుధుడికి, 9వ ఇంట రాహుకి, 9వ ఇంట శుక్రుడికి యోగ్యం కాదు. సో ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం అంతా కూడా 9వ ఇంట అస్సలు బాగాలేదు. పోనీ 8వ ఇంట బాగుందా అంటే 8వ ఇంట కూడా బాగాలేదు. ఎందుకు 8వ ఇంటి గురించి చెప్తున్నానంటే మనకు కేవలం 14వ తారీఖు వరకు మాత్రమే ఈ గ్రహాలన్నీ కూడా ఈ యొక్క మకరంలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఆఫ్టర్ 14th ఈ గ్రహాలన్నీ కూడా మనకు కుంభంలో ప్రవేశిస్తున్నాయి. అవి ఇక్కడ సంచారం చేసినా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు, నెగిటివ్ రిజల్ట్సే ఇస్తున్నారు. సో ఇక్కడ నెగిటివ్ రిజల్ట్స్ అంటే ఏంటి? సూర్యుడు, బుధుడు ఈ ఇద్దరు కూడా చూసుకుంటే బుధాదిత్య యోగం అంటారు, అవి యోగంలో లేవు. అలాగే సూర్యుడు, బుధుడు కలిసి ఉండడంతో మనకు పక్కకు పెడితే సూర్యుడేమో రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, అలాగే ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాడు. కానీ ఆయన ప్రతికూలంగా ఉంటే రిజల్ట్స్ కూడా నెగిటివ్గానే ఇస్తాడు. అలాగే నూతన వ్యాపారం ఈ సమయంలో చేసుకోకుండా ఉంటే మంచిది. బుధుడి యొక్క గమనాన్ని బట్టి వ్యాపారం అన్నీ చేసుకోండి. శుక్ర రాహుల యొక్క కలయిక కూడా అంత మంచిది ఏమీ కాదు, అది కూడా నవమంలో అంత మంచిది కాదు. నవమ స్థానంలో శుక్రుడు, అలాగే నవమంలో ఉన్న రాహు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. సప్తమాధిపతి నవమంలో నీచపట్టి ఉన్న కారణం చేత భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా రావచ్చు. సో వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజులు ఉన్నాయి ఈ నెలలో. ఆ రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా కొన్ని రోజులలో కొన్ని రకాలైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా సర్పదోషాలు, అలాగే కాలసర్పదోషము, కులికాకాల సర్పదోషం అనేటువంటి దోషములతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంట్లో పాటుగా కుజదోషము, రాహుకేతు సంభావిత దోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ దోష నివారణ పూజలన్నీ కూడా ఏ రోజులలో చేస్తారు, ఎలా చేస్తారని విపులంగా తెలుసుకుందాం. అలాగే వీటన్నిటికీ సంబంధించి రెమెడీస్ ఎలా చేసుకోవాలి, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి జాతకం అంతా కూడా ఎలా ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. మనము ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు, అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు. అవి 17, 18, 19 ఈ రోజులు, అలాగే 26వ తారీఖు. ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి
అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువుతో పాటు చంద్రుడు ఆ 2.5 రోజులు 3 రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది. సరే, ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి 26వ తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము, డిజాస్టర్ అవ్వడము, మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది. మనం ఇంత గోచారం గురించి తెలుసుకునేది దేనికి అంటే మంచి కోసమే కదా. అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము, 40,000 50,000 చాలామంది చెప్తున్నారండి. ఈ కాలసర్పదోష పూజలు, రాహుకేతువుల పూజలు, కుజగ్రహ దోషాలంటే అలాంటి వాళ్ళు జ్యోతిషం చెప్పించుకోవాలి అంటే కూడా 2,500 లేదా 2,000 అంటే అమ్మో అంత కూడా ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 8, 10, 17, 22 తారీఖులలో ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 10 విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్య అవుతుంది. అలాగే ఫిబ్రవరి 22 ఆదివారం షష్ఠి అవుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ 2,500 ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి 80 పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది, మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది. ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి 8 అంటే ఒక 10 మంది లేదా 15 మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలం. అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, డేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత. అలాగే ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిచిన వారు ఈ ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి, ఎవరి హోమగుండం వాళ్ళది, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టచ్చు కదా అని అంటే, ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది? అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది. అలాగే హోమం ఎందుకు చేయాలి, పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు. భగవంతుడికి హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళ్తుంది. ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి. దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు. అలా ఈ రోజులన్నింటిలో కూడా అలాగే ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా వరకన్యా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం, అది మాఘ పౌర్ణిమ అని అంటారు. ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం, త్రివేణి సంగమ స్నానం చేయడం, గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు, అలాగే స్త్రీ శాపము, మాతృశాపము, గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో 31వ తారీఖు ఇక్కడి నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటేట్ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఈ నెలంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం, అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా తెలుసుకునేటువంటివి. ఇవేవి కాదండి, మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించండి. పూర్తి జాతకం 60-70 పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.